అంటూ ఇప్పుడు ఈ శ్లోక యొక్క భావార్థాన్ని గగన వివరిస్తుంది. అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః. మనస్సును ఆవహించిన ఆకుల దెయ్యము ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేకుండా మనిషిని పరుగులు పెట్టిస్తూనే ఉంటుంది. దీని వలన మనిషి జీవితం నిరంతరం వ్యాకులతలోనే గడిచిపోతుంది. తనకు నచ్చిన ప్రతి సంపద, ప్రతి అధికారము పట్ల ఆపేక్ష పెంచుకొని వేధిస్తుంది మనస్సు. అలా వద్దని హెచ్చరిస్తూ అనపేక్ష అన్నాడు భగవంతుడు. కాంక్షల చేత కలుషితమైన మనసు నిరంతరం మిత్తులు పన్నుతూ పథకాలతో కాలం గడుపుతోందే తప్ప ఎంత మాత్రము వర్తమానపు బాధ్యతను స్వీకరించదు. ఫలితంగా మనిషిలో కార్యదక్షత, సామర్థ్యం అడుగంటిపోతుంది. మితిమీరిన అసూయ ద్వేషాలను పరిత్తించమని చెప్పే క్రమంలో ఉదాసీనుడై ఉండమని భగవంతుడు బోధించాడు. ఈ నిడారంబర మనశ్చేత వ్యర్థ నుండి బయటపడతావు, కార్యదక్షతను పొందుతావు. అన్నింటికీ ఆరంభం ఆలోచన. సకలము భగవతార్పణమని భావించే నిజభక్తుల ఆలోచన జోలికి పోరు. ఈ విషయమై సర్వారంభ పరిత్యాగి వివరించారు. ఓ కుంతీపుత్ర, ఆ విధంగా అపేక్షరహితుడై, శుచి అయి, కార్యదక్షుడై, ఉదాసీనితో వ్యధను అతిక్రమించిన సర్వారంభ పరిత్యాగి నా నిజ భక్తుడు. అతడి నిత్య కర్మలే నా కర్చనములు. కృష్ణ అర్పణం. ఈ శ్లోకంలో పరమాత్మ ఏమంటున్నారంటే, మన మనస్సుని ఆవహించిన ఆశల దెయ్యం ఉన్నది కదా, ఆలోచన, అది మనల్ని ఒక్క నిమిషం కూడా అసలు ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఏం చేస్తుందంటే నిరంతరం కూడా పరుగులు పెట్టిస్తూ ఏదో ఒకటి ఆలోచించేలా చేస్తుంది. దీని వలన ఏమవుతుందంటే మన మనస్సు కలుషితమైపోతుంది. మీకు మీరిన అసూయ ద్వేషాలను, ఈర్ష్యా ద్వేషాలను కూడా మొత్తాన్ని విడిచిపెట్టమని చెప్తున్నాడు. ఈ ఆశల దెయ్యం ఏదైతే ఉందో, ఆలోచన అనేదాన్ని ఎప్పుడైతే మనం వదిలించుకుంటామో భగవంతుని యొక్క నిజతత్వాన్ని మనం తెలుసుకోగలుగుతామని, ఇంకా శుచిగా కార్యదక్షతతో మనం ఉంటామని, సర్వారంభ పరిత్యాగిలాగా మన జీవితాన్ని కొనసాగిస్తామని, ఇటువంటి భక్తులే నాకు ఇష్టమని కూడా ఈ శ్లోకంలో భగవంతుడే స్వయంగా వివరించారు.